అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ పరిమ్లాస్ కిచెన్. ఈరోజు మీకు చూపించబోతున్నాను గోంగూర పుల్లగూర తయారు చేసుకునే విధానం. పుల్లగూరకు కావాల్సిన పదార్థాలండి: చిన్న సైజు గోంగూర కట్ట కడుక్కొని తయారు చేసి పెట్టుకున్నానండి. 2 టమాటా ముక్కలు తీసుకున్నాను, ఇవి కోసుకొని ఇలా పెట్టుకున్నానండి. 10 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. ఇవి కారం ఎక్కువగా ఉంటాయి కానీ నేను 10 తీసుకున్నాను. కారం లేని మిరపకాయలు అయితే మీ ఇష్టం, ఎంతైనా వేసుకోవచ్చండి. ఇవి ఇలా తయారు చేసి పెట్టుకున్నాను. ఎర్రగడ్డ తీసుకున్నానండి, ఇవి ఇలా తయారు చేసి పెట్టుకున్నాను. ఈ సైజు ఎర్రగడ్డ వేసుకోవాలండి. ఎక్కువ గోంగూర వేస్తే ఎక్కువ వేసుకోవచ్చు, అది మీ ఇష్టము. తగినంత పసుపు వేసుకోండి, తగినంత సాల్ట్ వేసుకోండి. వెల్లుల్లి రబ్బలు ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. రుచికి సరిపడేంత చింతపండు వేసుకోవాలండి. తిరగవాతకు తగినంత గింజలు అండి ఇవి. టీ స్పూను జీలకర్ర, టీ స్పూను ఆవాలు, 1/4 టీ స్పూన్ వచ్చి మెంతులండి. ముందుగా పెనం పెట్టుకోండి. 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. మీకు పుల్లగూర కావాల్సిన ఎంత ఆయిల్ కావాలన్నా అది వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. నేనైతే 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసానండి. సిమ్లో పెట్టుకున్నానండి. తర్వాత ఈ తరువాత గింజలు అనేటివి వేస్తున్నానండి. తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసానండి. తర్వాత వేయించుకుంటున్నానండి. ఇవి బాగా కొద్దిగా ఇదిగా చేయాలండి. తర్వాత పచ్చిమిరపకాయలు వేయాలండి. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డ వేసుకోవాలండి. తర్వాత 2 టమాటా ముక్కలు తరిగి పెట్టాను కదా, అవి కూడా వేసుకోవాలండి. ఇలా స్లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. ఎర్రగా బ్రౌన్ కలర్లో వేయించాలండి తిరగవాతని. మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న గోంగూర ఆకుని ఇందులో వేసుకోవాలండి. రుచికి తగినంత చింతపండు వేస్తున్నానండి. ఎందుకంటే ఈ చింతపండు వేయడం వల్ల గోంగూరలో కొంచెం చేదు అనేది వస్తుందండి. అది లేకుండా పోవడానికి ఈ చింతపండు వేస్తానండి నేను. తగినంత పసుపు వేసుకోవాలండి. తగినంత సాల్ట్ వేసుకున్నానండి. ఇప్పుడు మనము కొంచెము హై ఫ్లేమ్ పెట్టి ఎర్రగా బాగా కలతిప్పాలండి. అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా నాకైతే ఈ గోంగూరకు సరిపడమైన ఆయిల్ వేసుకున్నానండి. మీకు ఎంత గోంగూర వేసుకుంటే అంతకు తగినంత ఆయిల్ మీరు వేసుకోవచ్చు. నేనైతే ఈ ఆయిల్ వేసాను. ఇలా వస్తుందండి బాగా మనం ఫ్రై చేసేటప్పుడు. బాగా ఇలా ఫ్రై చేసుకొని మనము ఒక గ్లాస్ వాటర్ వేసుకొని స్లో ఫ్లేమ్లో పెట్టి 15 నిమిషాలు ఉడకపెట్టాలండి. చూసారు కదండి, ఈ విధంగా తయారైంది. ఇప్పుడు నేను ఈ గ్లాస్ వాటర్ పోస్తున్నానండి. పది 15 నిమిషాల సేపు మనం స్లో ఫ్లేమ్లో ఇలా ఉడకపెట్టుకోవాలండి. ఎందుకంటే ఆనియన్, పచ్చిమిరకాయ, టమాటా అవన్నీ ఉడకాలి కాబట్టి. 10 నిమిషాల తర్వాత ఇలా ఉడుకుతుందండి. మనము పచ్చిమిరపకాయ, ఈ టమాటో
ఈ ఆనియన్ అన్నీ ఉడికాయో లేదో మనము చలాకితో ఇలా అనుకోవాలండి. అన్నీ ఉడికిపోయినాయి, కరెక్ట్గా వచ్చాయండి. నాకైతే ఇలా ఉడుకుతుందండి. ఒక 5 మినిట్స్ ఇలాగనే మనము హై ఫ్లేమ్లో పెట్టి ఇలా ఉడకబెట్టాలండి. ఈ విధంగా తయారు చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు మనము పప్పు గుత్తి తీసుకుని దీన్ని ఎనపాలండి. నేనైతే వాటర్తోనే కొంచెం ఎనుపుకుంటున్నాను. మీకు గట్టిగా కావాలంటే పుల్లగూర మీరు గట్టిగా అయినా ఎనుపుకోవచ్చు. చూసారు కదండి, నేను ఈ విధంగా తయారు చేసుకున్నానండి. ఈ పుల్లగూర అనేది గోంగూర పుల్లగూర. మీరు కొంచెం గట్టిగా కావాలంటే కాసేపు ఎక్కువగా ఉడకపెట్టుకొని మీరు తయారు చేసుకోవచ్చండి. ఇది 4 రోజులు నిలవ ఉంటుందండి. కాబట్టి దీన్ని మనం తయారు చేసుకొని నీట్గా పెట్టుకుంటే ఇది దోశకి కానీ, చపాతీకి కానీ, ఇడ్లీకి కానీ, అన్నానికి కానీ, రాగి సంగటి కానీ దేనికైనా ఉపయోగపడుతుందండి ఈ గోంగూర పుల్లగూర అనేది. చూసారు కదండి, ఈరోజు గోంగూర పుల్లగూర తయారు చేసుకునే విధానం. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.